ఉద్యోగ నియామకాల్లో 1:50 నిష్పత్తి స్థానంలో కటాఫ్ మార్కుల విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హులైన వారిని ఇకపై కటాఫ్ ఆధారంగానే మెయిన్స్కు ఎంపిక చేస్తామని కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. 1:50 నిష్పత్తి కారణంగా వివిధ కేటగిరీల్లో అర్హులు లేక కొన్ని పోస్టులు మిగిలిపోయాయని గుర్తు చేశారు. అందుకే కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. ఈ నెలాఖరులోపు 1521 ఉద్యోగాల భర్తీకి మరో 14 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు విజయ్ భాస్కర్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకు అన్ని ప్రకటనలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం నుంచి కొన్ని అంశాల్లో స్పష్టత రానందున పెండింగ్లో ఉంచినట్లు వివరించారు. 21 నోటిఫికేషన్లు ద్వారా 3255 పోస్టులకి మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఇంకో 14 నోటిఫికేషన్లు మేము ఈ నెలాఖరులోపుగా ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారుగా 1500 పైగా పోస్టులు మేము ఇస్తాము. ఈ పంచాయతీ సెక్రటరీ కానీ ఈ రోజు వరకు మాకు 56,621 అప్లికేషన్లు మాత్రమే రావటం జరిగింది. గతంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే చేశామో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్కి మేము 1:50లో అభ్యర్థుల్ని తీసుకోవడం జరిగేది గతంలో. ఈసారి ఈ అధికారాన్ని 1:50 కాకుండా ఏదైనా ఒక కట్ ఆఫ్ మార్క్ని తీసుకోవడం జరుగుతుంది.